కార్లు లేదా బైకులు రెంట్కి ఇవ్వడం చూసి ఉంటారు కానీ అమ్మాయిలు ఒక 2-3 గంటలు రెంట్కి తీసుకొని కావాలంటే పెళ్లి కూడా చేసుకొని ఆ తర్వాత విడిపోయే వింత రూల్ ఉన్న దేశం గురించి మీరెప్పుడైనా విన్నారా? అలాగే ఇక్కడున్న ప్రతి అమ్మాయి ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంది. అండ్ ఇక్కడ పెళ్లి అయిన వాళ్లకంటే విడాకులు తీసుకున్న వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇవి మాత్రమే కాదు, ఇక్కడ వాళ్ళు గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ ఏం వాడకూడదు, టీవీ చూడకూడదు, అలాగే మగవాళ్లు షార్ట్స్ వేసుకోకూడదు. ఈ రూల్స్ అన్నీ చూసి ఈ దేశం నార్త్ కొరియా అనుకుంటే పొరపాటే, ఎందుకంటే ఇది దానికన్నా పవర్ఫుల్ దేశం. అయితే ఏంటి దేశం? ఈ దేశానికి 2 పేర్లు ఎందుకున్నాయి? ఇక్కడ నిజంగానే గంటల రెంట్కి పెళ్లిళ్లు చేసుకోవచ్చా? అందుకే ఎక్కువ మంది విడాకులు తీసుకుంటున్నారా? వ్యభిచారం చేస్తే మరణశిక్ష విధించే దేశంలో లక్షల మంది ఆ పనిని ఎలా చేస్తున్నారు అనే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ దేశం మరేదో కాదు, ఇప్పుడు అమెరికా ఇజ్రాయిల్లతో యుద్ధం చేస్తున్న ఇరాన్. మనం మొదటగా ఇరాన్ దేశం యొక్క పేరు మరియు దాని చరిత్ర గురించి తెలుసుకుంటే, పూర్వం ఈ దేశాన్ని పర్షియా అని పిలిచేవారు, కానీ ప్రస్తుతం దీనిని అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని పిలుస్తున్నారు. పర్షియన్ భాషలో ఇరాన్ అంటే ఆర్యన్ల భూమి అని అర్థం వస్తుంది. ఇక్కడి ప్రజలు తాము ఆర్య వంశానికి చెందినవారమని చాలా బలంగా నమ్ముతారు మరియు ఆ వారసత్వాన్ని గౌరవిస్తారు. భౌగోళికంగా ఇరాన్ చాలా ముఖ్యమైన ప్రదేశంలో ఉంది. ఇది దాదాపు 10 వేర్వేరు దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది. టర్కీ, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఆర్మేనియా మరియు అజర్బైజాన్ వంటి దేశాలు ఇరాన్ చుట్టూ ఉన్నాయి. ఇరాన్ రాజధాని నగరం తెహరాన్. ఇది ఆ దేశంలోనే అతిపెద్ద నగరం మరియు ఆర్థిక కేంద్రంగా విలసిల్లుతోంది. ఇక ఇరాన్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే, ఇది కేవలం ఆయిల్ మీద మాత్రమే ఆధారపడలేదు. ప్రపంచవ్యాప్తంగా లభించే పిస్తా పప్పులో 20% కేవలం ఇరాన్ నుంచే ఎగుమతి అవుతుంది. అందుకే దీనిని క్యాపిటల్ ఆఫ్ పిస్తా అని కూడా పిలుస్తారు. పిస్తా వ్యాపారం ఇరాన్ ఎకానమీలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పిస్తాతో పాటు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన మరియు ఖరీదైన కుంకుమ పువ్వు కూడా ఇక్కడే అధికంగా ఉత్పత్తి అవుతుంది. కాశ్మీర్ కుంకుమ పువ్వు కంటే ఇరాన్ కుంకుమ పువ్వుకు ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇరాన్లోని తివాచీలు లేదా కార్పెట్స్ గురించి మీరు వినే ఉంటారు. ప్రపంచంలోనే బెస్ట్ క్వాలిటీ కార్పెట్స్ ఇరాన్లోనే లభిస్తాయి మరియు ఇవి కూడా ప్రధాన ఎగుమతి వస్తువులుగా ఉన్నాయి. అయినప్పటికీ ఇరాన్కు ఉన్న అసలైన సంపద వారి నల్ల బంగారం, అవే చమురు నిల్వలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం చమురు నిల్వల్లో దాదాపు 10% కేవలం ఇరాన్ దగ్గరే ఉంది. సుమారు 25% అనుమతించబడింది. చమురు నిల్వల దగ్గరే ఉంది. సుమారు 25 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ని ఇరాన్ కలిగి ఉంది మరియు ప్రతిరోజు దాదాపు 4 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ని పంప్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ద్వారానే ఇరాన్ దేశం విపరీతమైన డబ్బును సంపాదిస్తుంది. ఆయిల్ మాత్రమే కాదు, నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో కూడా ఇరాన్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందంటే ఆ దేశం ఎంతటి శక్తివంతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇరాన్లోని వింత చట్టాలు మరియు సామాజిక పరిస్థితుల గురించి తెలుసుకుంటే, ఇక్కడ 99% మంది ఇస్లాం ధర్మాన్ని పాటిస్తారు. ఇక ఇరాన్లోని మహిళల మీద ఆంక్షలు చాలా ఎక్కువగా ఉంటాయి. 9 సంవత్సరాల వయసు దాటిన ప్రతి అమ్మాయి కూడా బయటికి వచ్చే సమయంలో స్కార్ఫ్ లేదా హిజాబ్ ఖచ్చితంగా ధరించాలి. ఏ ఒక్క మహిళ కూడా స్కార్ఫ్ లేకుండా ఇంటి నుండి కాలు బయట పెట్టకూడదు. కేవలం మహిళలే కాదు, ఇక్కడ మగవాళ్లకు కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ మగవాళ్లు పొరపాటున కూడా హాఫ్ ప్యాంట్ లేదా షార్ట్స్ వేసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా ఈ రూల్ని అధిగమిస్తే వాళ్ళని జైల్లో పెడతారు. మహిళలు స్పోర్ట్స్ ఈవెంట్స్లో నేరుగా పాల్గొనకూడదని నియమం ఉన్నప్పటికీ ఇక్కడ మహిళలు చాలా ధైర్యవంతులు. వారు అబ్బాయిల బట్టలు వేసుకొని మరీ స్టేడియాలకు వెళ్లి మ్యాచ్లు చూస్తుంటారు.
ఇక ఇరాన్లో పెళ్లిళ్ల విషయం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయికి 9 ఏళ్లు, అబ్బాయికి 15 ఏళ్లు వస్తే చాలు వారికి పెళ్లి చేసేస్తారు. ఈ విషయంగా ప్రపంచమంతా ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్నా ఇరాన్ ప్రభుత్వం మాత్రం దీనిని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే షార్ట్ టర్మ్ మ్యారేజెస్. మీరు కేవలం కొన్ని గంటల పాటు అంటే 2 నుండి 4 గంటల సమయం వరకు కూడా వివాహ బంధంలో ఉండి ఆ తర్వాత విడిపోవచ్చు. దీనినే సిగ్హే అని అంటారు. అలాగే ఇరాన్లో పెళ్లి చేసుకోవాలంటే కనీసం 1 గంట సేపు బర్త్ కంట్రోల్ గురించి క్లాసులు వినడం తప్పనిసరి. ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఒక మహిళతో తప్పుగా ప్రవర్తిస్తే అక్కడ పబ్లిక్ ఆ వ్యక్తికి అదే మహిళతో బలవంతంగా పెళ్లి చేసే హక్కు ఉంటుంది. దీనివల్ల ఇరాన్లో బ్యాచిలర్స్ కంటే డైవర్స్ తీసుకున్న మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఇరాన్లో వ్యభిచారం అనేది పూర్తిగా చట్ట విరుద్ధం మరియు షరియా చట్టాల ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది. దీనికి శిక్ష ఉంటుంది. అయితే షియా ఇస్లామిక్ సంప్రదాయంలోని సిగ్హే అనే లూప్ హోల్ ద్వారా గంటల నుంచి రోజుల వరకు లీగల్గా సెక్స్ కోసం డబ్బు ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది. ఇది చాస్టిటీ హౌసెస్, మసాజ్ పార్లర్స్ లేదా ప్రైవేట్ హోమ్స్లో విస్తృతంగా ఉంది. దీనిని అధికారికంగా డినై చేసిన ఎకనామిక్ క్రైసిస్, పేదరికం, ఉద్యోగాల లేకపోవడం వల్ల అండర్ గ్రౌండ్ సెక్స్ ట్రేడ్ చాలా పెరిగింది. 2017 అంచనాల ప్రకారం దాదాపు 2.3 లక్షల మంది సెక్స్ వర్కర్స్ ఉన్నారని, అది కూడా తెహ్రాన్లోనే ఎక్కువగా ఉన్నారని సమాచారం. ఇప్పుడు ఆన్లైన్, ఇంటర్నెట్ ద్వారా ఈ వ్యవహారం మరింత విస్తరించి పేదరికంలో ఉన్న 12 నుండి 18 ఏళ్ల చాలామంది మహిళలు దీనిలోకి దిగుతున్నారు. ఇరాన్లో టెక్నాలజీ మరియు మీడియా వాడకం మీద కూడా చాలా ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ శాటిలైట్ టెలివిజన్ల మీద ప్రభుత్వం నిషేధం విధించింది. వెస్ట్రన్ కల్చర్ చూసి ప్రజలు పాడైపోతారని ప్రభుత్వం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంది. ఇంటర్నెట్ విషయంలో కూడా ఇరాన్ చాలా కఠినంగా ఉంటుంది. గూగుల్ని ఒక స్పై వెబ్సైట్గా వారు భావిస్తారు. గూగుల్ వాడితే తమ డేటా అంతా పోతుందని వారి నమ్మకం. అందుకే ప్రభుత్వం సొంతంగా నేషనల్ ఇంటర్నెట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ కూడా ఇక్కడ పూర్తిగా బ్యాన్ చేయబడ్డాయి. కేవలం 40% మంది ప్రజలు మాత్రమే ఇంటర్నెట్ని ఉపయోగిస్తున్నారు. ఇక ఆరోగ్యం మరియు అందం విషయంలో ఇరాన్ ప్రజల అభిరుచి చాలా వింతగా ఉంటుంది. ఇక్కడి మహిళలు మరియు పురుషులు కూడా తమ ముక్కు అందంగా ఉండాలని భావిస్తారు. 10లో 8 మంది మహిళలు ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. ముక్కు మీద ప్లాస్టర్ లేదా బ్యాండేజ్ ఉండడం ఇక్కడ ఒక ఫ్యాషన్ మరియు హోదాకు గుర్తుగా భావిస్తారు. అందుకే సర్జరీ చేయించుకోని వారు కూడా అందం కోసం బ్యాండేజ్ వేసుకుని తిరుగుతుంటారు. ఇరాన్లో ఆహారం కూడా చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా నాన్ వెజ్లో ఎన్నో వెరైటీలు దొరుకుతాయి. ఇక్కడి దేశీ మీట్ రుచి చూడకపోతే ఇరాన్ ట్రిప్ వేస్టే అని పర్యాటకులంటారు. ఒకవేళ మీరు ఎవరి ఇంటికైనా వెళ్తే ఖచ్చితంగా ఫ్లవర్ బొకే లేదా ఏదైనా గిఫ్ట్ పట్టుకెళ్ళాలి. లేకపోతే వారు చాలా కోపానికి గురవుతారు. ఇక ప్రకృతి పరంగా ఇరాన్లో వర్షాలు చాలా తక్కువగా పడతాయి. సంవత్సరానికి కేవలం 4 ఇంచుల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. అందుకే ఈ దేశంలో సగం భాగం నీరూరు లేక ఎండిపోయి ఉంటుంది. అయినప్పటికీ ప్రజలు తమ అవసరాల కోసం వివిధ మార్గాల ద్వారా నీటిని తెప్పించుకుంటారు. ఇరాన్లో వాయు కాలుష్యం కూడా ఒక పెద్ద సమస్య. ప్రతి సంవత్సరం దాదాపు 27,000 మంది ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోతున్నారు. ఇరాన్లో ఆల్కహాల్ మీద పూర్తిగా నిషేధం ఉన్నప్పటికీ బ్లాక్ మార్కెట్లో ఇల్లీగల్గా మద్యం విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. దీని ద్వారా ప్రభుత్వం కూడా పరోక్షంగా చాలా సంపాదిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇరాన్లో 3 రకాల క్యాలెండర్లు వాడుకలో ఉన్నాయి. ప్రధానంగా సోలార్ హిజ్రీ క్యాలెండర్ని ఉపయోగిస్తారు. దానితో పాటు గ్రెగోరియన్ క్యాలెండర్ మరియు ఇస్లామిక్ క్యాలెండర్ కూడా వాడుకలో ఉన్నాయి. ఇరాన్లో విద్యకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు.
1970లో కేవలం 37%గా ఉన్న అక్షరాస్యత రేటు ప్రస్తుతం 93%కి చేరుకుందంటే వారు ఎడ్యుకేషన్లో ఎంత ఇన్వెస్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి మన ఇండియా నుండి కూడా చాలా మంది వెళ్లి చదువుకుంటున్నారు. ఇక్కడి సైన్యం కూడా చాలా శక్తివంతమైనది మరియు బాగా శిక్షణ పొందినది. క్రీడల్లో కూడా ఇరాన్ వెనుకబడలేదు. ఇక్కడి నేషనల్ ఫుట్బాల్ టీం ఆసియా కప్ని 3 సార్లు గెలుచుకుంది. వాలీబాల్, బాస్కెట్బాల్ మరియు స్కీయింగ్ వంటి క్రీడలకు కూడా ఇరాన్లో చాలా ఆదరణ ఉంది. ఇరాన్లో యునెస్కో గుర్తించిన 24 వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఉన్నాయి. ఇవి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇక్కడ ప్రజలు పర్యాటకులతో చాలా స్నేహపూర్వకంగా మరియు మర్యాదగా ఉంటారు. భారతదేశానికి ఇరాన్ ఒక మంచి మిత్రదేశమని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. వీసా డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే కేవలం 8 నుండి 9 రోజుల్లోనే ఇరాన్ వీసా లభిస్తుంది. ఇక ఒక వారం పాటు ఇరాన్లో తిరగడానికి సుమారు 50,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇరాన్లో ఉండే ఆసియాటిక్ చీతాలు ప్రపంచంలోనే అరుదైనవి మరియు ఇవి ఇక్కడే మనకు కనిపిస్తాయి. చివరిగా ఇరాన్ అనేది కట్టుబాట్లు మరియు ఆధునికత మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక అద్భుతమైన దేశం. ఒకవైపు కఠినమైన ఇస్లామిక్ చట్టాలు, మరోవైపు విపరీతమైన చమురు సంపద. ఒకవైపు ఇంటర్నెట్ మీద ఆంక్షలు, మరోవైపు ప్లాస్టిక్ సర్జరీలతో అందంగా కనిపించాలనే తపన. ఇలా ఇరాన్లో ఎన్నో వైరుధ్యాలు మనకు కనిపిస్తాయి. ఈ దేశం తన ప్రాచీన నాగరికతను కాపాడుకుంటూనే అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తోంది. ఇరాన్లోని వింతలు, విశేషాలు మనల్ని ఆశ్చర్యపరిచినా అక్కడి ప్రజల స్నేహపూర్వక స్వభావం మరియు వారి సంస్కృతి పట్ల మనకు గౌరవం కలుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.